సాయికృష్ణ కేసులో మెజిస్ట్రియల్ విచారణ కొనసాగుతుంది. సబ్ కలెక్టర్ కార్యాలయానికి సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి వచ్చారు. తన దగ్గర ఉన్న సమాచారం వివరాలు ఆర్టీఓకు అందజేశారు. సాయికృష్ణ తల్లితో పాటు మేనమామ నాగేశ్వరరావు, మేనత్త విజయలక్ష్మి కూడా విచారణకు హాజరయ్యారు. తమ బిడ్డను పోలీసులే చంపేసి మృతదేహం మాయం చేశారని ఆరోపించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కరెస్పాండెంట్ ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, సాయికృష్ణ కేసులో మెజిస్ట్రియల్ విచారణ కొనసాగుతుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? నీలిమ, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గాదే సాయికృష్ణ లాకప్ డెత్, అదేవిధంగా మృతదేహం మాయం ఘటనకు సంబంధించి విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో మెజిస్ట్రియల్ విచారణ జరుగుతోంది. ముఖ్యంగా జాతీయ మానవ హక్కుల సంఘం ఆదేశాలతో బిఎన్ఎస్ చట్టం ప్రకారం జిల్లా కలెక్టర్ మెజిస్ట్రేట్ హోదాలో ఈ ఆర్డర్స్ ఇచ్చారు. ప్రధానంగా లక్ష్మీషా ఆర్డీఓను నియమిస్తూ ఈ మొత్తం మెజిస్ట్రియల్ విచారణకు సంబంధించి బహిరంగ విచారణ చేపట్టామని, దీనికి సంబంధించి ఈ కేసులో ఎవరికి ఎటువంటి సమాచారం ఉన్నా, అనుమానాలు ఉన్నా, వాటికి సంబంధించి ఆధారాలు ఉన్నా కూడా తమకు అప్పగిస్తే వాటిని మానవ హక్కుల సంఘానికి పంపిస్తామని కూడా నిన్న ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం 11 గంటలకు ఈ మెజిస్ట్రియల్ విచారణ ప్రారంభమైంది. ఉదయం నుంచి కూడా ప్రధానంగా గాదే సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి, మేనమామ నాగేశ్వరరావు, మేనత్త న్యాయవాది కనకదుర్గ వీరు ముగ్గురు కూడా విచారణకు హాజరయ్యారు. వీరితో పాటు మేనమామలు నవరంగు కూడా వచ్చారు. అయితే విచారణకు సంబంధించి కేవలం ముగ్గురు మాత్రమే లోపలికి అనుమతించారు. ఇందులో ప్రధానంగా నాగేశ్వరరావు, కనకదుర్గ, విజయలక్ష్మి వీరు ముగ్గురు కూడా విచారిస్తారు. దాదాపు 2 గంటల పైగా ఈ విచారణ కూడా కొనసాగుతోంది. ఇందులో ప్రధానంగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం గాదే సాయికృష్ణ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఉన్నట్టు తనకు సమాచారం తెలుసుకుని తాను స్వయంగా ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళిన సమయంలో లోపలే కొడుకు ఉన్నప్పటికీ చూపించకుండా బయటికి గెంటేశారని, ఆ సమయంలో నాగరాజు కూడా తన పట్ల అమర్యాదగా వ్యవహరించారని కూడా ఆమె ఈ విచారణలో వెల్లడించారు. అంతే ఎవరైతే తన బిడ్డతో ఎవరైతే ఆ రోజు జైల్లో అక్కడ స్టేషన్లో ఉన్నారో వారు అందించిన సమాచారం మేరకు కూడా 2 రోజుల పాటు తన బిడ్డను హింసించారని, ఆ తర్వాత చంపి మృతదేహాన్ని మాయం చేశారని, వీటికి సంబంధించి ఇప్పుడు విచారణ జరుగుతున్న నేపథ్యంలో తమకు ఇంకా చాలా అనుమానాలు ఉన్నాయని కూడా చెప్పారు. అంతేకాకుండా వీటికి సంబంధించి ప్రధానంగా ఈ మృతదేహం మాయం మిస్టరీ ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఇదంతా పక్క ప్రణాళికబద్ధంగానే పోలీసులు వ్యవహరించారని, ఇదంతా పోలీసులే ప్రస్తుతం సిట్టు బృందంలో కూడా మొత్తం పోలీసు అధికారులే ఉన్న నేపథ్యంలో మొత్తం వారి ద్వారా విచారణ జరిగితే పూర్తిగా తమకు న్యాయం జరగదు కాబట్టి ఇటు సిబిఐ ఎంక్వైరీ కావచ్చు, అలాగే జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా తాము కోరామని, ఇప్పుడు మెజిస్ట్రియల్ ఎంక్వైరీలో కూడా తమ తెలిసిన అనుమానాలు ఉన్న అన్ని అంశాలు కూడా వివరించేందుకు వచ్చినట్టు కూడా ఆమె చెప్పారు. ఆమెతో పాటు లాయర్ కనకదుర్గ, అదేవిధంగా మేనమామ నాగేశ్వరరావు కూడా కొన్ని అంశాలు ప్రస్తావించారు. తమకు మొదట్లో ఈ కేసు సంబంధించి తమ బిడ్డ రౌడీ షీటర్ పలుసార్లు తీసుకెళ్లారని చెప్పినప్పుడు కూడా కృష్ణలంక పోలీస్ స్టేషన్ తర్వాత మాయం చేసిన ఘటన తర్వాత తమకు చాలా అనుమానాలు బలపడ్డాయని, చాలా చోట్ల తమ ఎంక్వైరీలో కూడా ఈ అంశాలకు సంబంధించి పోలీసులు పూర్తిగా సహకారం అందించకుండా ఇబ్బందులు పెట్టారని కూడా వివరించారు. ఈ అన్నింటి కోణాల్లో కూడా విచారణ చేసి తమకు తగిన న్యాయం చేయాలని కూడా వారు విజ్ఞప్తి చేశారు. ఇక కొద్దిసేపటి క్రితం ఈ కేసులో వైసీపీ నాయకులు కూడా తాము తెలిసిన సమాచారం చెబుతామంటూ ఇప్పుడు ఇక్కడ సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకోవడం చర్చనీయాంశంగా మారింది. మాజీ మంత్రి అమ్మటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో పాటు టీజీఆర్ సుధాకర్ బాబు, వంగవీటి నరేంద్ర, మరి కొంతమంది నాయకులు కూడా ఇక్కడ చేరుకున్నారు. ప్రస్తుతం విజయలక్ష్మి విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో వారి పూర్తయిన తర్వాత వీరు కూడా లోపల ఆర్డీఓ దగ్గరికి వెళ్ళి తమకు తెలిసిన సమాచారం అందిస్తామని చెప్తున్నారు. ప్రధానంగా వీరు ఇందులో ఈ కస్టోడియల్ డెత్ కావచ్చు, అదేవిధంగా మృతదేహం మాయంకి సంబంధించి ఇందులో కేవలం సీఐ నాగరాజు పాత్ర మాత్రమే ఉండదని, మరి కొంతమంది పోలీసు ఉన్నతాధికారుల పాత్ర ఉందని కూడా వారి అనుమానాలు మొదటి నుంచి వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదే ఈ కేసును సిబిఐకి ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు ఈ అంశాలకు సంబంధించి ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీలో కూడా తమ వాదన వినిపించేందుకు వచ్చినట్టు కూడా చెప్తున్నారు. అంతేకాకుండా ఈ గాదే సాయికృష్ణ మృతదేహం మాయం మిస్టరీకి సంబంధించి పోలీసులు ఒక ప్రణాళికబద్ధంగానే ఇదంతా చేసినట్టు తమకు స్పష్టంగా అర్థమవుతుందని, పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలు లేకుండా సీఐ నాగరాజు ఒక్కడే ఈ మొత్తం వ్యవహారం నడిపించే పరిస్థితి లేదు కాబట్టి తాము కొంతమంది అనుమానితుల పేర్లు వ్యక్తపరుస్తామని,
ఆ అనుమానితుల పోలీసు అధికారులు కూడా విచారణ చేయాలని కూడా వారు కోరేందుకు ఇక్కడికి వచ్చినట్టు చెప్తా ఉన్నారు. ఈ మొత్తం ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ విచారణ జరుగుతుంది. మొత్తం ఎవరెవరైతే ఏ అంశాలు అందజేస్తారో అవన్నీ కూడా పూర్తిగా రికార్డ్ చేసుకుని ఒక నివేదిక తయారు చేసి ఇటు జిల్లా కలెక్టర్ లక్ష్మీ శాఖకి అలాగే జాతీయ మానవ హక్కుల సంఘానికి పంపే విధంగా ఆర్డీఓ అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి ఆర్డీఓ బహిరంగంగా మాట్లాడేందుకు మాత్రం అంగీకరించలేదు. తనకు కేవలం నివేదిక మొత్తం విచారించిన తర్వాత నివేదిక ఇమ్మని మాత్రం తనకు ఆదేశాలు ఉన్నాయని ఆ నివేదిక మొత్తం కూడా కలెక్టర్గా అందజేస్తామని మాత్రమే చెప్తున్నారు. ప్రస్తుతం విచారణ అయితే ఈరోజు సాయంత్రం 4-5 గంటల వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. నీలిమ.